పాదచారుల భద్రతా నేపథ్యంలో నిర్మించిన వంతెన ప్రారంభానికి నోచుకోవటం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 జీవీకే మాల్ ఎదుట కోట్ల రూపాయల నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో అతి పొడవైన పాదచారుల వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన పూర్తయినా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో పాదచారులు ప్రమాదకర రీతిలో రోడ్డు దాటాల్సి వస్తోంది. సాధ్యమైనంత త్వరగా దీనిని ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అలాగే పాదచారులు రోడ్డు ఎక్కువ ఏ ప్రాంతాల్లో అయితే రోడ్డు దాటుతారో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. చాలా ప్రాంతాలలో కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రస్తుతం మనం జీవీకే మాల్ ఎదురుగా చూస్తున్నాము. ఈ మాల్ ఎదురుగా ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ కూడా ప్రారంభోత్సవానికి అయితే అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అత్యధికంగా పాదచారులు రోడ్డు దాటే ప్రాంతం ఇది. ఇక్కడ జీవీకే మాల్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి అటువైపు అంబేద్కర్ విగ్రహం వైపు కూడా ఎక్కువ మంది రోడ్డు దాటుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దీనికి ఇప్పటి వరకు ఇదైతే ప్రారంభానికి నోచుకోలేదు. అంటే మొన్నటి వరకు చూసుకుంటే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడేమో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంటే దీనికి సంబంధించిన ప్రారంభం అనేది వాయిదా పడుతూ వస్తుంది. జిహెచ్ఎంసీ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న అంటే బంజారా హిల్స్ పరిధిలో ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా మంది ఎక్కువ మంది ఇక్కడ నుంచే రోడ్ క్రాస్ చేస్తుంటారు. ఇది మొత్తంగా ఈ జీవీకే మాల్ ఎదురుగా ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపుగా 8 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో అయితే ఈ పొడవైన పాదచారుల వంతెనను ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి 57 మీటర్లు పొడవు. అంతేకాకుండా ఇదే నగరంలో అంటే పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల క్రితం దీనికి సంబంధించిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో చాలా ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పుకోవచ్చు. అంటే రోడ్లు తవ్వకాలు కానివ్వండి, పైపులు అడ్డంకి కావచ్చు, కరెంటు కష్టాలు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఇబ్బందులను ఎదుర్కొని దీని యొక్క నిర్మాణం స్టార్ట్ అయింది. కాకపోతే ఇలా 2 ఏళ్ల వరకు నిర్మాణ పనుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇక్కడ అంటే ఎటు తవ్వినా కానీ కేబుళ్ళు పైప్ లైన్ ఇలా అడ్డుగా రావడం, తర్వాత వాటిని మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులు దానికి సంబంధించిన పనులను ప్రారంభించడం వీటిలో అంటే సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 2 ఏళ్ళు కూడా కష్టపడి దీనికి సంబంధించిన పనులు అయితే అన్ని పూర్తి చేయడం జరిగింది. తర్వాత అంటే వరదలో కొట్టుకుపోతున్న పైపుల కారణంగా కూడా పనుల్లో జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన పనులు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ మాల్ దగ్గర ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే పూర్తి చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ప్రారంభం అయితే చేయలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడంతో అయితే పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రోజుల వరకు ఎన్నికలు కూడాని ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంగా దీన్ని మధ్యలోనే ఇలా వదిలేశారు. ఇప్పటికీ కూడా దీన్ని ప్రారంభించట్లేదు. మాకు రోడ్ క్రాస్ చేయడానికి చాలా కష్టంగా ఉందంటూ కూడా పాదచారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకురావాలని అయితే స్థానికులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.